ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. కార్తీక పురాణం 22వ అధ్యాయం చెప్పుకుందాం ఈ రోజున. నిన్నటి అధ్యాయంలో వశిష్ఠ మహాముని పురంజయుడికి కార్తీక వ్రతం చేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది ఈయన పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం ఎలా చేశాడో ఈ అధ్యాయంలో మనకి ఈ రోజున తెలుస్తుంది. పురంజయుడు వశిష్ఠ మహాముని చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణ షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారాలు చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానమాచరించి తన యొక్క గృహానికి వెళ్ళాడు. అట్టి సమయంలో విష్ణు భక్తుడు అయినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలను ధరించి పురంజయుడి దగ్గరికి వచ్చి, రాజా, విచారించకు, నీ వెంటనే చెల్లాచెదురైన నీ యొక్క సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ యొక్క శత్రురాజులతో పోరు చేయి, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యమయ్యాడు. ఇతనెవరో మహానుభావులలో ఉన్నాడే అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుడి సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయాయి. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధాలుగా సహాయపడ్డాడు. అంతయు శ్రీమన్నారాయణుడి మహిమయే గదా. ఈ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేస్తూ పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన యొక్క రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణుడి కటాక్షం పాత్రులై వారి శత్రువు భయం, ఎప్పుడైనా శ్రీమన్నారాయణ కటాక్షముకు పాత్రులైన వారికి శత్రు భయం కలుగుతుందా? కలగదు. విషము తాగినను కూడా అమృతమే అవుతుంది. ప్రహ్లాదుడికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అది అమృతమైంది కదా. శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మము ధర్మంగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. త్రాడే పామై కరుస్తుంది. కార్తీక మాసమంతా కూడా నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేస్తే సర్వ విపత్తులు కూడా పటాపంచలవుతాయి. అన్ని సౌఖ్యములు కూడా సమకూరుతాయి. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో యొక్క వ్రతమాచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మైతే సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైతే శూద్రకులముతో సమానమైన వాడు. వేదాధ్యాయనముల నుంచి దైవభక్తి కలవాడే కార్తీక వ్రత నిష్ఠా తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనం. జాతి భేదంతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ యొక్క ద్రవ్యమును వెచ్చించి అయినను, అంటే డబ్బులు ఖర్చు పెట్టి అయినను, మరొకరి చేత దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను సంగి కాపాడుకుంటూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షి ఎందు కాపాడుకున్నటువంటి ఆదినారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడుకు అతి ప్రీతికరమైనటువంటి కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగుతాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతోషిస్తారు. వారి యొక్క వంశమందయు కూడా ఆ రోజున తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శంభో శంకర. గోవింద గోవింద.